కార్తీక మాసంలో చేసే ప్రతి ఒక్క పూజలకి, దానాలకి, ప్రతి ఒక్క దీపాలు వెలిగించేదానికి, ప్రతి ఒక్క దానికి కూడా ప్రత్యేకమైన, విశిష్టమైన మాసమండి ఈ కార్తీక మాసం. శివకేశవుల్ని ఆరాధించడానికే కాక, మనం పుణ్య ప పుణ్యగతులు సంపాదించడానికి, చేసిన పాపాలను తొలగించుకోవడానికి ఏకైక మాసం కార్తీక మాసంలో. ఇంతటి విశిష్టత గల మాసానికి ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా అది వేల దీపాలతో సమానం కాబట్టి, కార్తీక మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించడం, అలాగే నదీ స్నానాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించడం, దైవ దర్శనాలను సందర్శించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళ పాపాలన్నీ తొలగిపోయి వారికి పుణ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో యథావిధిగా వనభోజనాలు, ఉసిరిక దీపాలు పెట్టడం, దానాలు చేయటం, మంచి పనులు చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ చాలామందికి ఈ కార్తీక మాసంలో 30 రోజులు దీపారాధన చేయని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇది కూడా కుదరకపోవచ్చు. వారి వారి పనుల వల్ల ఈ చాలా కారణాలు ఉండొచ్చు. ఏవైనప్పటికీ కూడా కుదరని వాళ్ళు ఇంకా ఏ రోజు చేసుకోవచ్చని చాలామందికి డౌట్ ఉంటుంది. అది ఒక్కటి తీరిపోయే మాసం మార్గశిర మాసం. మార్గశిర మాసం శుద్ధ పాడ్యమి రోజుని పోలి పాడ్యమిగా పిలుస్తారు. ఈరోజు అంటే పోలి స్వర్గానికి వెళ్ళిన కథ కూడా ఉంటుంది. ఈ కథలో ఆమె భక్తిగా పూజ చేసుకున్నందువల్ల, దీపం వెలిగించినందువల్ల ఆమె స్వర్గలోకానికి వెళుతుందని, విష్ణుదూతలు వచ్చి ఆమెను స్వర్గానికి తీసుకెళ్తారని కథ పురాణం చెప్తుంది. అందులో భాగంగానే ఈరోజు పోలిపాడ్యంని మనం ఆచరిస్తూ ఉంటాము. అంటే కార్తీక మాసం మొత్తం కూడా పూజ చేయలేనటువంటి వాళ్ళు ఈ పోలిపాడ్యమి రోజు తెల్లవారుజామున అంటే నక్షత్రాలు ఉన్న సమయంలో అంటే 4 నుంచి 6 గంటల లోపల ఈ పూజా విధానం అనేది పూర్తి చేసుకోవాలి. తర్వాత చేసుకోవచ్చా అంటే చేసుకున్న ప్రయోజనం ఉండదని, ఎందుకంటే నక్షత్రాలు ఉన్న సమయంలోనే మనం దీపారాధన చేస్తే పుణ్యం కాబట్టి ఇంకా తర్వాత చేసుకునే వాళ్ళు సంగతి మనకు అవసరం లేదండి. మనకైతే దీపారాధన ఈ సమయంలో చేస్తేనే పుణ్యం దక్కుతుంది కాబట్టి ఈ సమయంలోనే చేసి చూడండి. కుదరని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు. ఇంకైతే చక్కగా మనమైతే ఎక్కడ చేయాలనుకున్నామంట అంటే ఇది బాల్కనీలో కానీ, ఇంటి ముందు కానీ నక్షత్రాలు, సూర్యుడు అంటే చంద్రుడు కనిపిస్తున్న సమయంలో ఈ పూజ చేస్తాం కాబట్టి ఇంటి బయట చక్కగా ఎక్కడైతే ఈ పూజ చేయాలనుకున్నామో అక్కడ శుభ్రంగా చేసుకొని, ముగ్గులు అవి వేసుకొని, పసుపు కుంకుమలతో అలంకరించుకొని, మనం ఏదైనా నదుల్లోకి మామూలుగా అయితే ఇది తెల్లవారితో నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, కోనేరులో కానీ అంటే దేవాలయాల దగ్గర కోనేరులు ఉంటాయి కదా, అక్కడ ఈ దీపాలు వెలిగిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అంతమందికి అన్ని సందర్భాల్లో కుదరదు కాబట్టి, నదులకి వెళ్ళేది ఇవన్నీ కుదరదు కాబట్టి మనం ఇంటిలోనే అంటే తులసమ్మ దగ్గర కానీ, ఇంటి దగ్గర కానీ ఈ పూజ చేసుకునే వాళ్ళు ఒక పెద్ద ఇది డిష్ కానీ ఏదన్నా వెడల్పాటి గిన్నె తీసుకుని దానికి కూడా గంధం బొట్లు పెట్టుకొని చక్కగా పూలతో అలంకరించుకొని, అందులో మనం అరిడొబ్బలు ఏదైతే ఉంటాయో వాటితో చక్కగా పువ్వొత్తులు లేదా మామూలొత్తులు తీసుకొని ఈ దీపాలు అనేది వెలిగించుకోవచ్చు. ఇంకా ఎన్ని దీపాలు వెలిగించాలి అంటే కార్తీక మాసం మొత్తం కూడా పూజ చేయలేని వాళ్ళు 30 ఒత్తులు తీసుకుని, అలాగే వినాయకునికి అలాగే గంగాదేవికి పోలిపాడ్యమి అంటే పాడ్యమి తిథికి ఒక ఒత్తుగా మొత్తం 33 ఒత్తులు వేస్తూ ఉంటారు. ఈ విధంగా 33 ఒత్తులతో కొంతమంది 35 ఒత్తులు కూడా వేస్తూ ఉంటారు. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎవరైతే వెలిగించని వాళ్ళు కూడా ఈరోజు 365 ఒత్తులు వేసి దీపారాధన చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈరోజు దీపారాధన చేయటం వలన కార్తీక మాసంలో మనం ఏదైతే పూజలు ఇవన్నీ చేస్తామో ఆ పుణ్యఫలమే మనకు ఈ మాసంలో కూడా దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్పుడు చేయలేని వాళ్ళు ఈరోజు ఆచరిస్తే సరిపోతుంది. ఇంకా చాలామందికి అరటిడొప్పలు లేవు, ఏం చేయాలనుకునే వాళ్ళు తమలపాకు, రావి ఆకులతో కానీ లేదా అవి కూడా మా దగ్గర కుదరవు లేవు అనుకున్న వాళ్ళు ఈ మామూలుగా అగరబత్తులు వెలిగిస్తాం కదా కడ్డీల బాక్స్ అనేది, ఆ బాక్స్ పైన కూడా ఇలాగ ఒక ఆకు అనేది పెట్టేసి చక్కగా ఇవి వెలిగించుకోవచ్చు. మీకు చాలామందికి డౌట్ వస్తుంటే ఇవన్నీ కాలిపోతాయి కదా అనేసి, మనం ఒత్తులు వెలిగినంతసేపు అయితే బాక్స్ కాలదు కాబట్టి చక్కగా వేసుకోవచ్చండి. ఇవి కూడా లేదు బాక్సులన్నీ పడేసాము అనుకున్న వాళ్ళు అగ్గిపెట్టి అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో కూడా. అగ్గిపెట్టి 2 ఉంటాయి కదా వాటిని తీసుకొని చక్కగా వాటిపైన కూడా వేసుకోవచ్చు. మనకి ఇంకా మీకు డౌట్ ఉంది ఈ వాటర్ పడి తడిసిపోతాయి, నానిపోతాయి అనుకున్న వాళ్ళు ఒక చిన్న ఇది నూనె కానీ రాసేసి ఫస్ట్
ఆ నూనె పైన ఇవన్నీ దీపాలు పెట్టేసుకుంటే నీళ్లు పడినా కూడా అవి అంటవు కాబట్టి ముందు అడుగున నూనె రాసేస్తే నీళ్ళలో మునగవు కాబట్టి చక్కగా వేసుకొని ఈ దీపాలు అయితే వెలిగించుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కార్తీక మాసంలో పూజలు ఇవన్నీ చేయలేని వాళ్ళు ఈ పోలి పద్దెమి రోజు వెలిగించడం వల్ల వాళ్ళకు కూడా స్వర్గలోక ప్రాప్తి కలిగి వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించి చూడండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.